చాలా మార్చి చేయాలి. బ్లడ్ డొనేషన్ చేయొచ్చు అది. లాస్ట్ టైం ఒకసారి చేస్తే అంత చిన్న అయినదని చెప్పారు వాళ్ళు. లాస్ట్ టైం డాక్టర్స్ చెప్పినారు. యూత్ లీగ్ క్లబ్ పెట్టుగూడ మీద ఎవరికైనా ఏమైనా ఆపద వచ్చినా ఏమైనా కష్టాలు ఏమైనా కూడా మీకు అండగా మేము ఉంటామని చెప్పి చెప్తున్నాము. ఏం లేవండి, మేము చేసేది సమాజ సేవ కోసము. మేము అట్లానే మా తాతగారు కూడా అదే ఐడియాతో అదే విషయంతో చేసినారు. సమాజం బాగుపడాలి, సమాజం ముందుకు పోవాలని చెప్పి మేము కూడా అదే. అంటే రాజకీయాలు ఆఫర్ వస్తాయి? ఏం లేదండి, ఏమొస్తున్నాయి క్లబ్ 1950లో షురూ చేసారు. సో ఇప్పటికీ మేము కంటిన్యూస్గా ఓన్లీ యాక్టివ్ క్లబ్ ఇన్ మెట్టుగూడ అది నేను సవాల్ చేసి అడుగుతున్నాను, ఎవరన్నా ఉన్నారు? ఎవరు లేరు. మా క్లబ్ ఒక్కటే ఉన్నది. ఇక్కడ 10 years, గతంలో 10 yearsకి వెళ్ళి మేము యాక్టివ్గా తిరుగుతున్నాం. ఈ క్లబ్ ఉన్నారు యువకులు, వీళ్ళందరూ కలిసికట్టుగా మేము పనిచేసి దీన్ని క్లబ్ని చేస్తాము. ఏ ఒక్క వ్యక్తి అని కాదు, మేము అందరం కలిసి మేము పనిచేస్తాము. అందరూ ముందు తీసుకుంటాం. రైట్. ఈరోజు 76th రిపబ్లిక్ డే నాడున యూత్ లీగ్ క్లబ్ మెట్టుగూడ మేమందరము గతంలో కూడా అనేక ప్రోగ్రాంలు, అనేక ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రాంలకు సంబంధించినవి అవన్నీ పాస్ట్లో కూడా చేసినాము. గతంలో మేము ఇట్లా ప్యాడ్లు పంచడము, పిల్లలకి స్కూల్ బ్యాగ్లు ఇవ్వడము, ఎక్కడెక్కడైతే సమాజంలో సమస్యలు మాకు కనిపిస్తున్నాయో అట్లాంటి ప్రోగ్రాంలన్నీ హైలైట్ చేస్తూ అట్లాంటి ప్రోగ్రాంలని ఒక మంచి దృష్టికి తీసుకొని రావాలని చెప్పి అట్లాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాము. సో ఈరోజు 76th రిపబ్లిక్ డే, అది మనకి చాలా ముఖ్యమైన రోజు. ఇట్లాంటి రోజు నాడున మేము ఇంకొక ప్రోగ్రాం ఏం తీసుకున్నాము అంటే వరల్డ్ హంగర్ ఇండెక్స్లో 105 out of 127 కంట్రీస్లో ఉన్నది. అంటే అది ఒక చాలా బాధాకరమైన విషయము. మన భారతదేశం ఒక బలహీనంగా ఒక స్టేచర్తో ఉన్నది. 105 out of 127 అంటే చాలామంది కష్టాల్లో ఉన్నారు. చాలామందికి ఇట్లా ఆకలి 3 పూట్ల భోజనం లేకుండా చాలామంది ఆకలితో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టాము. అది ఎందుకు పెట్టినాము అంటే మనుషులకి సమాజంలో కొంచెం హైలైట్ అవ్వాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనుషులకి తెలియాలి. 3 పూట్ల రాని వాళ్ళకి మేము అండంగా ఉంటాము, వాళ్ళకి కూడా మేము ఏమైనా సహాయం చేస్తాము అని చెప్పి ఇట్లాంటి ప్రోగ్రాంలు మేము ప్రతిసారి జెండా రిపబ్లిక్ డే అన్న, ఇండిపెండెన్స్ డే అన్న ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తాం.